అందరికీ నమస్తే అండి. బద్రీనాథ్ ఆలయాన్ని 2025లో అయితే ఎలా చేరుకోవాలి, అసలు ఈ టైంలో యాత్ర చేయడం సేఫా కాదా, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైనా ఎలా చేరుకోవాలి, చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి, అంటే బద్రీనాథ్ టెంపుల్ కి డైరెక్ట్ గా సులువుగా ఎలా చేరుకోవాలి, ఈ గుడి ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, ఏ టైంలో వస్తే ఇక్కడికి రిస్క్ లేకుండా చేరుకోవచ్చు, ట్రిప్ కి రావాలంటే ఏమేం క్యారీ చేయాలి, తక్కువ బడ్జెట్ లో హోటల్స్ ఎక్కడ మనకి స్టే చేయడానికి వీలు పడుతుంది, సాక్షాత్తు దేవుడు ఎదురుగా నించుని హారతి చూడాలంటే ఎలా, బద్రీనాథ్ టెంపుల్ మాత్రమే కాకుండా అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ వెళ్ళిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పనులేంటి, అసలు ఈ బద్రీనాథ్ క్షేత్రం యొక్క స్టోరీ ఏంటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడ ఎందుకు కొలువున్నాడు, పూర్తి స్టోరీతో పాటు డీటెయిల్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ బద్రీనాథ్ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ వరకు ఒక ట్రైన్, ఢిల్లీ టు హరిద్వార్ మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి తెల్లవారుజామునే బయలుదేరితే గవర్నమెంట్ బస్సెస్ అయితే జోష్మఠ్ వరకు ఉంటాయి. ఇక్కడ జ్యోతిర్మఠ్ అని రాసి ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. జోష్మఠ్ అనే పేరునే జ్యోతిర్మఠ్ గా మార్చారు. జోష్మఠ్ కు 10 కిలోమీటర్ల దూరంలో ముందుకు వెళ్ళిన తర్వాత విష్ణుప్రయాగ సంఘం అయితే కనిపిస్తుంది. ఇక్కడే బద్రీనాథ్ నుంచి వచ్చిన విష్ణుగంగ, నీతి నుంచి వచ్చిన ధౌలీగంగ కలిపి అలకనందాగా మారుతుంది. వీలైతే ఇక్కడ ఒకసారి దిగి ఆ రెండు నదుల సంగమాన్ని దర్శించుకుని అప్పుడు వెళ్ళండి. హరిద్వార్ లోనే తెల్లవారుజామునే గవర్నమెంట్ బస్సెస్ అయితే బద్రీనాథ్ వరకు ఉంటాయి, లేదంటే జోష్మఠ్ వరకు అయినా ఉంటాయి. టైం దాటిపోయింది అంటే 5, 6, 7 దాటిపోయింది అంటే ఇంక ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. అవైతే మీకు జోష్మఠ్ వరకు అయితే ఉంటాయి. ఫ్యామిలీతో ఎక్కువ మందితో వస్తే గనక ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి, మీరు బుక్ చేసుకుని అయినా వెళ్ళొచ్చు. ఉదయాన్నే హరిద్వార్ లో లెఫ్ట్ అయితే సాయంత్రానికి జోష్మఠ్ గాని బద్రీనాథ్ గాని చేరుకుంటారు. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్ కి 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాయంత్రం జోష్మఠ్ వచ్చేసరికి చీకటి పడిపోతే జోష్మఠ్ లోనే నైట్ స్టే చేసేయండి. బద్రీనాథ్ తో కంపేర్ చేసుకుంటే జోష్మఠ్ లో హోటల్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. హరిద్వార్ నుంచి జోష్మఠ్ చేరుకోవడానికి దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది, ట్రాఫిక్ ఏమీ లేకపోతే. హరిద్వార్ నుంచి కూడా బై ఎయిర్ గానీ బై ట్రైన్ గానీ రావడానికి మీకు వీలు పడదు, ఇక్కడ ఏమీ లేవు, బై రోడ్డే మీరు రావాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హరిద్వార్, అలాగే డెహ్రాడూన్. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే డెహ్రాడూన్ లో ఉందండి. కనెక్టెడ్ ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం నుంచి ఢిల్లీ టు డెహ్రాడూన్ రావాలి. సాయంత్రానికి జోష్మఠ్ చేరుకుని జోష్మఠ్ లో ఏమేం చూడాలో ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. బద్రీనాథ్ మూసివేసిన 6 నెలలు కూడా ఢోలీని జోష్మఠ్ లో ఉండే నరసింహస్వామి మందిరంలోనే ఉంచుతారు. అయితే అక్కడ నరసింహస్వామి విగ్రహానికి ఒక భుజం రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుందంట. ఎప్పుడైతే భుజం విరిగి కిందకి పడిపోతుందో బద్రీనాథ్ దగ్గర ఉన్న నరనారాయణ పర్వతాలు విరిగి బద్రీనాథ్ కి వెళ్లే దారి మూసుకుపోతుందంట. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తపోవన్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రీనాథ్ లో పూజలు అందుకుంటారంట. భవిష్య బద్రీనాథ్ వ్లాగ్ ని ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంతకు ముందు. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. జోష్మఠ్ లో ఇంకా చూడాల్సినవి 2000 సంవత్సరాల క్రితం నాటి కల్పవృక్షం, శంకరాచార్యుల వారి మఠం, భవిష్య కేదార్ గుడి కూడా ఉంటుంది. ఈ 3 ఒకే దగ్గరే ఉంటాయి. టైం ఉంటే జోష్మఠ్ లో ఆ రోజు ఒక గంట టైం కేటాయించి చూడండి. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే దారిలో మధ్యలోనే మీకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది. కాకపోతే అక్కడికి చేరుకోవాలంటే 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి రైట్ కి ఒక 17 కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నమాట. దీంతో పాటు పంజాబీస్ వాళ్ళకి ఎక్కువ పవిత్రమైన హేమకుండ్ సాహిబ్ కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి 19 కిలోమీటర్లు రైట్ కి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. దానికి కూడా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్ళాలంటే జూలై అండ్ ఆగస్ట్ బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మీకు అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ చేయాలని చెప్పి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పంచ బద్రీనాథ్ లో ఒకటైన యోగ బద్రీనాథ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుని వెళ్తే మీకు గుడి అయితే కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ లో మీరు ప్రతి దాన్ని చూడాలి అనుకుంటే 1 ఇయర్ అయినా సరిపోదు, అన్ని ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చూడవలసినవి. లాస్ట్ 2 ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఇయరే కొత్తగా వేసినట్టున్నారు. మధ్యలో ఒక 3-4 చోట్ల మాత్రమే పనులు జరిగే చోట కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది. మిగిలిన రోడ్ అయితే బానే ఉంది, కానీ స్లైడింగ్ మాత్రం ఎక్కడ అనేది మనం చెప్పలేము. మీద నుంచి రాళ్ళు పడిపోతూనే ఉంటాయి, కొండ చర్యలు విరిగి. సో చూసుకుంటూ జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి, రోడ్డు ఎంత బాగున్నా సరే. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజు కంటిన్యూస్ గా వర్షం పడిందంటే మాత్రం కొండంతా నానిపోయి స్లైడింగ్ అవుతూనే ఉంటుంది. ఆ పడిపోయిన రాళ్ళు తీయడానికి 1 నుంచి 2 రోజుల టైం పడుతుంది. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా అక్కడే ఆగిపోతుంది, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళటానికి ఒకటే దారి ఉంది. అందుకని మాక్సిమం అందరూ కూడా మే జూన్ లోనే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. అప్పుడైతే ఎక్కువ వర్షాలు ఉండవు కాబట్టి. జూలై ఆగస్ట్ లో చాలా వర్షాలు ఉంటాయి, అప్పుడు చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. మళ్ళీ మీరు చలికి తట్టుకోగలము అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లో రావచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ లో అయితే గుడి కూడా చాలా ఖాళీగా ఉంటుంది, కేదార్నాథ్ బద్రీనాథ్ 2 కూడా. కానీ ఈ మే జూన్ నెలలో రద్దీ మాత్రం చాలా
ఎక్కువగా ఉంటుంది. కొంచెం రద్దీ ఉన్నా పర్వాలేదు, దర్శనానికి 3-4 గంటలు లేట్ అయినా పర్వాలేదు, కానీ రిస్క్ లేకుండా మాకు జర్నీ అవ్వాలి అనుకుంటే మే జూన్ నెలలోనే ప్రిఫర్ చేయండి. ఈ చార్ధామ్ యాత్ర మే నుంచి నవంబర్ నెల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మిగిలిన 6 నెలలు కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడిని అయితే మూసివేస్తారు. మీరు ఏ సీజన్ లో వచ్చినా సరే స్వెటర్స్, సాక్స్లు, గ్లౌజెస్ అవి కంపల్సరీ తెచ్చుకోండి. బైక్ మీద వచ్చే వాళ్ళైతే రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏ టైంలో వర్షం పడుతుందో ఎవ్వరూ చెప్పలేమన్నమాట. వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. బద్రీనాథ్కి ఒక 11 కిలోమీటర్ల ముందున హనుమాన్ చెట్టి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుని ఆలయం ఉంటుంది. దర్శించుకుని అప్పుడు మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి. బద్రీనాథ్ ఆలయం 2025లో మే 4వ తేదీన ఓపెన్ చేశారు. మేము మే 8వ తేదీన దర్శనానికి అయితే వెళ్ళాము. దారి పొడవునా మీకు చాలా గ్లేసియర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పైనుంచి పారే జలపాతం అంతా కూడా ఈ విధంగా గడ్డ కట్టుకుపోతుంది. దాన్నే గ్లేసియర్ అంటాము. ఈ హిమానీ నదాలు బద్రీనాథ్కి వెళ్లే దారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు. అలాగే కేదార్నాథ్కి వెళ్లేటప్పుడు కూడా మీరు చూడొచ్చు. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్కి వెళ్లే దారంతా కూడా జంగల్ ఏరియా ఏమీ ఉండదండి. మొత్తము కూడా హైవేనే ఉంటుంది. మీకు గంట పావులోనే బద్రీనాథ్ చేరిపోవచ్చు, ట్రాఫిక్ ఎక్కడ దొరకనట్లయితే. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ నుంచి వచ్చే వాళ్ళైతే చమోలి మార్గం గుండా జోష్మఠ్ చేరుకుని జోష్మఠ్ నుంచి బద్రీనాథ్ చేరుకోవాలి. చార్ధామ్ లో మొదటగా చేసుకునేది యమునోత్రి, తర్వాత గంగోత్రి, దాని తర్వాత కేదార్నాథ్, లాస్ట్ గా బద్రీనాథ్ దర్శనంతో మనం ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర అయితే పూర్తవుతుంది. బద్రీనాథ్ ధామ్ కి చేరుకోవాలంటే మీరు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. డైరెక్ట్ గా గుడి వరకు కూడా రోడ్డు ఉంటుంది. చార్ధామ్ లో ఓన్లీ యమునోత్రి, కేదార్నాథ్ కి ట్రెక్కింగ్ ఉంటుంది. గంగోత్రి అలాగే బద్రీనాథ్ కి ట్రెక్కింగ్ ఏమీ ఉండదు. జస్ట్ ఒక 200 నుంచి 300 మీటర్లు నడిస్తే సరిపోతుంది. అది కూడా నడవలేము అనుకునే వాళ్ళకి ఒక్కరు మోసుకుని వెళ్లే పిట్టూలు కూడా ఉంటాయి. దాని మీద అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ రోడ్డు మీద చూసారా ఎన్ని రాళ్ళు పడిపోయాయో. ఇలాగే ఎప్పుడు స్లైడింగ్ అవుతుందో తెలియదు. రోడ్డు ఎంత బాగున్నా సరే కొండ మీద నుంచి రాళ్ళు పడిపోతూనే ఉంటాయన్నమాట. సో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఓన్ వెహికల్ తో వస్తే జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయండి. ఇలాంటి గ్లేసియర్స్ దగ్గర దిగి ఫొటోస్ తీసుకునేటప్పుడు మాత్రం వెనక్కి చూసుకొని దిగండి. ఇది ఎప్పుడు బ్రేక్ అయిపోతుందో తెలియదు. మొన్న జనవరిలో బద్రీనాథ్ దగ్గర ఇదే విధంగా 52 మంది ఈ మంచు గ్లేసియర్ కింద చిక్కుకుపోయారు. ఒకసారిగా గ్లేసియర్ విరిగిపోవడం వల్ల. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పట్లేదు, జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఇక్కడ లోకల్ వాళ్ళ వెహికల్ మీద వస్తే పర్వాలేదు, గానీ మీ ఓన్ వెహికల్ తో వస్తే గనక ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ రండి. మీకు ఎక్కడైనా ఈ విధంగా కొండ కిందన కంజెస్టెడ్ గా చిన్న దారి కనిపించింది అంటే అక్కడ మీకు ఏదైనా ముందు వెహికల్ ని ఓవర్టేక్ చేస్తూ వెళ్ళకండి. ఎందుకంటే దారి అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. ఎడమ వైపు చూస్తే మీకు లోతులో నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి దగ్గర ఓవర్టేక్ చేయడం చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. సో నిదానంగా లేట్ అయినా పర్వాలేదు గానీ ఆగి వెళ్ళండి. లేదంటే ట్రాఫిక్ అంతా కూడా ఒకేసారి స్ట్రక్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. బద్రీనాథ్ కి చేరుకున్న ఎంట్రన్స్ లోనే ఇక్కడ వెహికల్స్ అన్ని చెక్ చేస్తారు. వెహికల్ నాన్ లోకల్ అయితే మాత్రం ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. 20 రూపీస్ ఇలా ఉంటుంది. మీరు హరిద్వార్లో ఉదయాన్నే బయలుదేరితే సాయంత్రానికి జోష్మఠ్ అయితే చేరిపోవచ్చు. ఇంకా టైం ఉంటాయి. బద్రీనాథ్ అయితే చేరుకోండి. బద్రీనాథ్ లో చాలా హోటల్స్ అయితే ఉంటాయి, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సింగిల్ రూమే మీకు 2500 నుంచి కూడా చెప్తారు. మినిమం ప్రైజే 2500 ఉంటుంది. 1000-1500 లోపు మీకు సింగిల్ రూమ్ అస్సలు దొరకదు. అది కూడా మీకు సీజన్ బట్టే ఉంటుంది. సీజన్ స్టార్టింగ్ లో అయితే ఎక్కువగా ఉంటుంది. కావాలంటే డార్మిటరీస్ కూడా ఉంటాయి. పెద్ద హాల్ లా ఉండి పడుకోవడానికి ఒక పరుపు, కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఇస్తారు. కంబైన్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనిషికి 300 నుంచి 500 ఉంటుంది డార్మిటరీకి అయితే. మీరు ఏ హోటల్ చూసుకోవాలనుకున్నా సరే 3-4 హోటల్స్ ని రేట్స్ కంపేర్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. నైట్ హోటల్లో స్టే చేసిన తర్వాత తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోండి. సీజన్ స్టార్టింగ్ కాబట్టి మీకు దర్శనానికి 2-3 గంటల టైం అయితే పడుతుంది. మీరు తెల్లవారుజామునే 4 గంటలకి గుడి అయితే ఓపెన్ చేస్తారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి. మీకు తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు కూడా గుడిని అయితే మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం హారతులు ఉంటాయి. హారతులు ఇచ్చేటప్పుడు కూడా దర్శనాలు అయితే ఆపేస్తారు. సో అందుకని ఉదయం పూట దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ మీరు దిగగానే గుడికి వెళ్ళడానికి చాలా దూరము, పిట్టు కావాలా, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు, ముసలి వాళ్ళకి అని అడుగుతారు. చాలా దగ్గరండి, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఏం ఇబ్బంది లేదు, హ్యాండిక్యాప్ వాళ్ళైతే తప్ప. వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే పార్కింగ్ చేసేయాలి. పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకొని గుడికి వెళ్ళాలన్నమాట. దారి పొడవునా చాలా షాప్స్ అయితే ఉంటాయి. మీకు ఏమి కావాలన్నా, ప్రసాదాలు కావాలన్నా, ఏమి కావాలంటే అవి ఇక్కడ కొనుక్కోవచ్చు. వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. దానికి మీకు ఏ ఇబ్బంది లేదు. తినడానికి కూడా ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. నాకు మాత్రం ఈ చార్ధామ్ యాత్ర అన్నింటిలో కంటే బద్రీనాథ్ లోనే అన్ని కూడా రేట్ చాలా ఎక్కువగా అనిపించాయి. హోటల్స్ తో గానీ, ఫుడ్ తో గానీ. ఇక్కడ తెలుగు భోజనం కనిపించింది, కానీ ఒక దోస్ తింటే మాత్రం 150-200 రూపీస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి 1 వే అనమాట. రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మాకైతే 1.5 నుంచి 2 గంటల సమయం పట్టింది ఈ లైన్ అంతా అయ్యి.
దర్శనం అయ్యేసరికి. కానీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం లైన్ మాత్రం చాలా తొందరగానే కదులుతుంది. ఎంత పెద్ద లైన్ అయినా సరే 2 గంటల నుంచి 3 గంటల్లోనే తరిగిపోతుంది. కానీ ఇదే లైన్ మాకు లాస్ట్ ఇయర్ పూర్తి చేసుకోవడానికి 5 గంటల సమయం పట్టింది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వరకు రావటం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళడం మరొక ఎత్తు. ఇక్కడే చాలా రష్ ఉంటుంది. ఈ బద్రీనాథ్ ఆలయాన్ని శంకరాచార్యుల వారు నిర్మించారు. శంకరాచార్యుల వారు 1000 సంవత్సరాల క్రితం కేరళలోని కాలడి అనే ప్రాంతంలో జన్మించారు. అతని సొంత ఊరి మనుషుల్ని బద్రీనాథ్ ఆలయంలో పూజారులుగా నిర్మించారు. ఇప్పటికీ కూడా అదే ఆచారం కొనసాగుతూ ఉంది. కేరళకి చెందిన ఆ వారసులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని నంబోదరీలు అని కూడా అంటారు. అయితే వీళ్ళు ఎవరిని కూడా ముట్టుకోరు. ఒకవేళ మనం దానంగా డబ్బులు గానీ ఇంకేమైనా ఇచ్చినా సరే నేల మీద పెడితే నేల మీద నుంచి వాళ్ళు తీసుకుంటారనమాట. కేరళలో పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా ఈ నంబోదరీలే పూజారులుగా వ్యవహరిస్తారు. కేదార్నాథ్ గుడిలో పూజారులు కూడా వీళ్ళే. ఈ బద్రీనాథ్ ఆలయానికి చాలా విశిష్టత కూడా ఉంది. విష్ణువుకి అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఈ బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ ఆలయంలో పూజించే బద్రీనారాయణుడి నల్లటి రాతి స్వయంభూ విగ్రహం 1 అడుగు ఎత్తులో ఉంటుంది. విష్ణువు ఏ క్షేత్రాన్ని విడిచినా ఈ బద్రీనాథ్ క్షేత్రాన్ని విడువడని ప్రతీతి. ఇక్కడ సమస్త దేవతలు నివసిస్తారని, వారణాసిలో 60,000 సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలితం ఒక్క ఈ ఆలయాన్ని దర్శించుకుంటేనే వస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. బద్రీ అంటే రేగు పండు అని అర్థం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలసట తీర్చడం కోసం ఈ రేగు చెట్టు రూపం దాల్చిందని, అందుకే ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారు అలకనంద నదీ తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ దగ్గర వేడి నీళ్ల సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడిని నిర్మించారు. దాని తర్వాత 16వ శతాబ్దంలో గర్వాల్ రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడిని నిర్మించారు. తిరిగి 1803లో హిమాలయాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఆలయం శిథిలం కావడంతో జైపూర్ రాజు ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. భారతంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచింపబడింది. కృష్ణావతారానికి ముందు శ్రీ మహావిష్ణువు నారాయణ మునిగాను, అర్జునుడు నరమునిగాను జన్మించినట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి. లోపల వీడియోస్ తీయడం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎవరిని అలౌ చేయట్లేదు. ప్రీవియస్ వీడియోలో బద్రీనాథ్ నిజరూప దర్శనాన్ని పెట్టాను. ప్రీవియస్ బద్రీనాథ్ వీడియోలో ఇక్కడ చాలా రకాల హారతులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. మేమైతే స్వర్ణ హారతికి టికెట్ తీసుకున్నాము. ఒక మనిషికి 500 రూపాయల టికెట్ అనమాట. సాయంత్రం 5:30కి మొదలవుతుంది. 5 నిమిషాల పాటు దేవుడి విగ్రహానికి ఎదురుగా అందరినీ కూర్చోబెట్టి 5 నిమిషాల పాటు దేవుడికి హారతి ఇస్తారనమాట. హారతి అయిపోయిన తర్వాత దేవుడి ద్వారం దగ్గర వరకు వెళ్లి మనం దర్శించుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 9 వరకు సైన హారతి కూడా ఉంటుంది. ఆ అరగంట ఇచ్చే హారతి కూడా చాలా విశేషంగా ఉంటుంది. కానీ ఒక మనిషికి టికెట్ 3100 అనమాట. శ్రీమన్నారాయణుడికి అలంకారం ఒక్కొక్కటి చొప్పున తీస్తూ అరగంట సేపు కూడా హారతి అయితే ఇస్తారు. దేవుడి విగ్రహానికి ఎదురుగా అందరినీ కూర్చోబెట్టి అది అయిపోయిన తర్వాత గుడి దర్శనం అయితే క్లోజ్ చేసేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి భోగం అయితే పెడతారు. భోగం పెట్టిన ఒక అరగంట తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా అందరికీ ఇస్తారు. మేము భోగం ప్రసాదం కూడా అందుకున్నాము. అన్నంతో పాటు పప్పు కూడా ఇచ్చారు. ఈ భోగం ప్రసాదాన్ని కొనుక్కోవాలి అనుకుంటే ఒక ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు. దీని పక్కనే ఉచితంగా కూడా ప్రసాదం ఇస్తారు. కాకపోతే పేపర్ ప్లేట్ 5 రూపీస్ కొనుక్కొని మనం వెళ్ళాలన్నమాట. ఆ ప్లేట్ పట్టుకొని మేము ఉచితంగా ఇచ్చిన ప్రసాదాన్ని తిన్నాము. గుడి వెనకాతల హనుమంతుడి గుడి, శ్రీ మహాలక్ష్మి గుడి, మహావిష్ణువు ఆలయం, వినాయకుడి ఆలయంతో పాటు కర్ణుడి ఆలయం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా దర్శించుకున్న తర్వాత అక్కడే ఒక 15 గంట నుంచి 20 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. మీకు హోమం కాల్చాలి అనుకుంటే గుడి పక్కనే ఇక్కడ హోమం కూడా కాలుస్తారు. ఒక పేరుకి 400 నుంచి కూడా తీసుకుంటారనమాట. దానికి సంబంధించిన నెయ్యి, నవధాన్యాలు అన్ని కూడా అతనే ఇస్తారు. ఇది ఎగ్జాక్ట్ గా గుడికి కుడివైపునే పక్కనే ఉంటుంది. చార్ధామ్ యాత్ర దేనికి కూడా గుడి దర్శనానికి అయితే మామూలుగా టికెట్ ఏమీ ఉండదు అండి. ఒకవేళ మీకు విఐపి దర్శనానికి అయితే తప్పగాని నార్మల్ గా ఎవరికి కూడా దర్శనం టికెట్ అయితే ఉండదు. చాలా మంది చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో గనక అవ్వకపోతే ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా చేస్తారండి. హరిద్వార్ నుంచి ఎక్కడైనా కూడా మీకు అక్కడక్కడ సెంటర్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ రద్దీని బట్టి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది అంతేగాని ఇక్కడ నుంచి రిటర్న్ అయితే ఎవరిని పంపించారు. ఎక్కడ టైం వృధా అవ్వకూడదు అనుకుంటే మీరు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అయితే ఎక్కడైనా ఖచ్చితంగా ఉండాలి. గుడి పక్క నుంచి వెళ్తే మీకు ఇక్కడ తప్తకుండు కూడా ఉంటుంది. భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వస్తాయన్నమాట. మహిళలకు కూడా సపరేట్ గా మహిళా కుండు ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ గా రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మ కపాలం ఉంటుంది. ఈ పేరు హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగులో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించి వదిలిపెట్టిన స్థలమే ఈ బ్రహ్మ కపాలం. ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ కూడా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ కాలం చేసిన పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని, వంశం బాగా వృద్ధి చెందుతుందని బాగా నమ్ముతారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి కాలం చేసిన కుటుంబంలో
ఎవరైతే కన్నవారు తరపు వారైనా అత్తవారింటి తరపు వారైనా ఒక 20 నుంచి 30 మంది పేర్లు అయితే పేపర్ మీద రాసుకుని తీసుకురండి. భార్య భర్త కలిసి కూర్చొని ఇక్కడ పిండ ప్రదానం చేపిస్తారు. భర్తే అన్ని కూడా చేస్తారు. దానికి సంబంధించిన నల్ల నువ్వులు, అన్నం, ఉండలు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు. స్టార్టింగ్ మీకు 1100 నుంచి కూడా అడుగుతారు పిండ ప్రదానం చేయడానికి. అది కాకుండా అక్కడ చేసిన పంతులకి మనం ఎంతో కొంత దానం కూడా ఇవ్వచ్చు. చూసారా, వీళ్ళందరినీ కూడా ఒకేసారి కూర్చోబెట్టి వీళ్ళ చేత పితృదేవతలకి పిండ ప్రదానాలు అయితే చేపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది తెలుగు వచ్చిన పంతులు కూడా ఉంటారు, లేదంటే మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బద్రీనాథ్ గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కసారైనా పితృదేవతలకి పిండ ప్రదానాలు అయితే చేయించండి. గుడి దగ్గరలో ఉన్న వీటన్నిటిని కూడా చూసిన తర్వాత ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్ కి అయితే వెళ్ళండి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామం. ఇది చైనా బోర్డర్ కి దగ్గరలో ఉంటుంది. మానా గ్రామం వరకు కూడా ఏదైనా వెహికల్ మీద వచ్చేసి మానా గ్రామం లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ మానా గ్రామంలో కూడా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మానా గ్రామస్తులు చేతులతో అల్లిన స్వెటర్లు గానీ, ఊలెన్ సాక్స్లు గానీ, క్యాప్లు గానీ చాలా ప్రత్యేకం. మీకు పూర్తిగా హ్యాండ్ మేడ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి చక్కగా కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు. ఈ మానా గ్రామం నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తూ వెళితే వసుధార వాటర్ ఫాల్స్ వస్తుంది. బద్రీనాథ్ సినిమాలో చూపించేటట్టు వసుధార అనగానే మనం వెళ్ళగానే మన మీద పడిపోతుంది. అది డైరెక్ట్ గా లోయలో పడుతుంది. నీటి తుంపరలు మన మీద పడడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడికి చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. అది కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. ఎలుగుమంటల మధ్యలో కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రూప్ గా ఉంటేనే వసుధార జలపాతానికి వెళ్ళాలి. జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఎక్కడో గానీ 1-2 మనుషులు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఈ దూరంగా కనిపించింది ఇండియాకి మొట్టమొదటి గ్రామం మానా. ఇక్కడ నుంచి వసుధార వాటర్ ఫాల్స్ కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు బద్రీనాథ్ గుడి మూసివేసిన 6 నెలలు కూడా ఇక్కడ ఉండకుండా చమోలి జిల్లాకు వెళ్ళి అక్కడే ఉంటారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఎప్పుడైతే మార్చ్, ఏప్రిల్ నెలలో మంచు అంతా కూడా కొంచెం తగ్గుతుందో అప్పుడు మళ్ళీ 6 నెలల పాటు ఇక్కడ ఉంటారనమాట. ఈ మానా గ్రామానికి చివరన సరస్వతీ దేవి మందిర్ కూడా ఉంటుంది. సరస్వతీ నది పుట్టిన చోటు కూడా ఇదే. ఈ సంవత్సరం 2025లో పుష్కరాలు అంటే సరస్వతి పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతాయి. మే 18 తేదీ నుంచి అనుకుంటా. బద్రీనాథ్ లో ఉదయాన్నే దర్శనానికి వెళ్ళిపోయి 2-3 గంటల్లో దర్శనం అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఉన్న తప్తకుండు, బ్రహ్మ కపాలం చూసిన తర్వాత వెంటనే మానా గ్రామానికి వస్తే మానా గ్రామం దగ్గర ఉన్న వీటన్నిటిని కూడా కవర్ చేసేసి మళ్ళీ సాయంత్రం హారతికి మీరు బద్రీనాథ్ గుడికి చేరిపోవచ్చు. ఒకవేళ హారతి చూడాలనుకుంటే మానా గ్రామంలోకి వెళ్తే ముందుగా మీకు గణేష్ గుహ, వ్యాస గుహ కూడా కనిపిస్తుంది. వేదవ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణేశుడు రాసిన వ్యాస గుహ కూడా ఉంటుంది. వ్యాసుడు 4 వేదాలను సంకలనం చేసిన గుహనే వేదవ్యాసుడు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకి నడుచుకుని వెళ్తే సరస్వతి మందిరం కూడా కనిపిస్తుంది. సరస్వతి జలాన్ని ఇక్కడి నుంచి మాత్రమే మీరు పట్టుకుని వెళ్ళగలరు. ఇక్కడే భీమ్ పూల్ కూడా ఉంటుంది. పాండవులు స్వర్గారోహానికి చేరుకుంటున్నప్పుడు సరస్వతి నదిని దాటాల్సి వస్తే భీముడు ఒక పెద్ద బండరాయిని తీసుకువచ్చి వంతెనలా ఏర్పాటు చేస్తాడు. దీని పక్కనే పెద్ద సరస్వతి మందిరం కూడా ఉంటుంది. ఇక్కడే ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు కూడా జరుగుతాయి. ఇక్కడే ఫస్ట్ ఇండియన్ చాయ్ దుకాణం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టీ తాగడం మాత్రం ఇక్కడ మిస్ చేయొద్దు. మోక్షం పొందిన స్వర్గారోహణ దారి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే వసుధార వాటర్ ఫాల్స్ వస్తుంది. కానీ మేమైతే వసుధార వరకు వెళ్ళలేదు. తిరిగి బద్రీనాథ్ వెళ్ళి హోటల్ తీసుకొని లగేజ్ అంతా అక్కడే పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం 5:30కి హారతి టికెట్ తీసుకున్నాం కదండి. హారతి కోసం అయితే గుడికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. ఆ టికెట్ పట్టుకుని గేట్ నెంబర్ 3కి వెళ్తే మీరు వెనక నుంచి కూడా మనల్ని అలౌ చేస్తారు. ఈ లైన్ అంతా కూడా హారతి కోసం లైనే. ఈ లైన్ కంటే ముందే మీరు నించోండి. ఎందుకంటే అప్పుడే మీరు దేవుడు ఎదురుగా కూర్చొని హారతి చూసే భాగ్యం కలుగుతుంది. లైన్ లో ఎక్కడో వెనకాతలు నించున్నారంటే లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్ ను కూర్చోబెడతారు. అప్పుడు మీకు దేవుడు ఎదురుగా కనిపించడు, ఎల్ఈడిలో మాత్రమే కనిపిస్తారు. కాకపోతే హారతి అయిపోయిన తర్వాత అందరికీ దర్శనం మాత్రం దగ్గర వరకు వెళ్లి చేపిస్తారు. ద్వారం వరకు వెళ్లి రాత్రిపూట ఆ లైటింగ్స్ లో ఎలా వెలిగిపోతుందో చూడండి. ఆ నైట్ కి బద్రీనాథ్ లో స్టే చేసి మరుసటి రోజు తెల్లవారునే బయలుదేరాము మేమైతే. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను. పూసగొచ్చినట్టు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత డీటెయిల్గా ఎవరు కూడా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనుకుంటున్నాను. మీకు కావాలంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, తుంగనాథ్ వీడియోలు కూడా ఆల్రెడీ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే చార్ధామ్ యాత్ర ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. చార్ధామ్ యాత్ర సెక్యూరిటీ కూడా చాలా గట్టిగా పెంచారు. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ, ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పనేమీ లేదండి. చాలా సాఫీగా సాగుతుంది చార్ధామ్ యాత్ర అంతా కూడా. ఏ భయం లేకుండా చక్కగా యాత్రని ఫినిష్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.